హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి వాస్తవాలు, వీటి గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ లక్ష్మణ్ గారు. నమస్తే. నమస్తే, చెప్పండి. తిరుపతి ఉదంతాన్ని ఎలా చూస్తారు మీరు? ఖచ్చితంగా ఇందులో అధికారుల నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దాంట్లో ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. ఎంత ఇక్కడ సరే, ఇప్పుడు పాత విధానాన్ని ఎందుకు కొనసాగించారు, ఇప్పుడు ఎందుకు అలా జరుగుతున్నది చేశారు, ఇవన్నీ ఊరికి అనవసర చర్చలు. కానీ ఏది ఏమైనా వైకుంఠ ఏకాదశి భక్తులు ప్రతి సంవత్సరము దర్శనాలకు వస్తారు. ఇంతకుముందు ఎలా విధానం ఉంది, ఇప్పుడు ఎలా ఉంది కాదు. ఇప్పుడు ఎలా ఉన్నా కూడా మీరు నిర్ణయించారు. మళ్ళీ ఒక బోర్డు మెంబర్ చెప్తున్నాడు వెరీ క్లియర్గా, బోర్డులో చర్చ జరిగింది. గతంలో ఉన్నదాన్ని, అంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం అమలు చేయాలని మాట్లాడుకున్నాము. అది ఆ ప్రకారమే, ఆ నిర్ణయం ప్రకారమే కౌంటర్లు పెట్టి ఆ విధంగా చేశారు అని వెరీ క్లియర్గా చెప్పాడు. ఆయన టీవీ ఛానల్లోనే చెప్పాడు, బోర్డు మెంబరు భానుప్రకాష్. అంటే మీరు బోర్డు మీటింగ్లో చైర్మన్ సమక్షంలో, ఈఓ సమక్షంలో నిర్ణయాలు తీసుకుంటే దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత ఎవరిది? అధికారులు, మెయిన్ అధికారులు అంటారు. అంటే మెయిన్ అధికారులు అంటే అక్కడ ఎవరు? సుప్రీం ఈఓ. ఈఓది పూర్తి బాధ్యత ఉందా లేదా? ఉంది. ఈఓ సరిగా సక్రమంగా పనిచేస్తున్నాడా లేదా, పర్యవేక్షణ చేస్తున్నాడు లేదా అని చూడవలసిన బాధ్యత ఎవరిది? చైర్మన్ది. అంతకు మించి ఇంకేంటి? ఏదైనా పెద్ద కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి కూడా దాని మీద మానిటరింగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఇందుకు బాధ్యత ఆయనది కూడా. మధ్యలో దేవాదాయ శాఖ మంత్రి ఉంటారు. పోనీ ఆయననే పర్యవేక్షణ చేశారా? ఆయననే దాని గురించి తెలుసుకున్నారా అంటే అసలు ఆయనకి ఏ సమాచారం ఉండటం లేదు. ఇప్పుడు ఏమైపోయిందంటే పరిపాలనా వ్యవస్థలో ఈ టోటల్ ఫ్రీడమ్ కనిపించడం లేదు. నాకున్న సమాచారం మేరకు ఈవో ఎవరు చెప్పిన మాట వింటున్నారు? దేవాదాయ శాఖ మంత్రి చెప్తే వినటం లేదట. నారా లోకేష్ గారి నుంచి ఆదేశాలు ఏమొస్తాయి? రోజు ఎవరిని బదిలీ చేయమని మెసేజ్లు వస్తాయి. వాటిని మాత్రమే ఆయన చేస్తూ కూర్చున్నాడు అని పెద్ద ఆరోపణ ఉంది. నా దగ్గర ఒక ఉదాహరణ కూడా ఉంది. సాక్షాత్ ఒక బీజేపీ నాయకుడు నాకు చెప్పిన విషయం. దేవాదాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి, అయ్యా బాబు, మాకు తెలిసిన వాళ్ళు తిరుపతిలో పనిచేస్తాడు కుర్రాడు, అతన్ని తిరుమలకు ఏదైనా ఎక్కడైనా సరే ఒక పోస్ట్ ట్రాన్స్ఫర్ చేయించు, ట్రాన్స్ఫర్లు జరుగుతున్నాయి కదా ఇప్పుడు అంటే, సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి ఈఓకు ఆ యొక్క వివరాలను మెసేజ్ పెడితే బదిలీ చేయలే. రెండోసారి పోయి మళ్ళీ ఒత్తిడి చేస్తే మళ్ళీ పెట్టి మళ్ళీ ఫోన్లో మాట్లాడితే బదిలీ చేయలే. అదే తిరుపతిలో ఒక తెలుగుదేశం నాయకుడు ఒక 10 మందిని ఎంటేసుకొని, అంటే వాళ్ళలో ఆరోపణలు వస్తున్నాయి, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకొని వాళ్ళని తీసుకెళ్ళి నారా లోకేష్ ఇంటికి పోయి విజయవాడలో వీళ్ళందరికీ బదిలీ కావాలి అంటే వెంటనే మెసేజ్లు పెట్టండి అంటే పిఏ మెసేజ్లు పెట్టాడు. పిఏ ఫోన్ నంబర్ నుంచి ఆ 10 మందికి 24 గంటల్లో బదిలీలు అయిపోయాయట. ఇదే పరిపాలన వ్యవస్థ. ఇప్పుడు నారా లోకేష్ ఏమైపోయాడో తెలియదు. మరి ఏం మాట్లాడటం లేదు, మరి ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పుడు సర్వశాఖల నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి అని మనం 5 సంవత్సరాలు మాట్లాడాం. ఇవాళ సాక్షాత్తు ఎందుకు డిప్యూటీ సీఎం అక్కడికి వచ్చి రివ్యూ మీటింగ్లో పాల్గొనలేదు చెప్పండి? ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టారు సాయంత్రం. అక్కడ బాధితులను పరామర్శించిన తర్వాత అక్కడ ఆయన కూర్చొని ఆయన వచ్చి ఆయన పరామర్శించి ఆయన ఏదో చెప్పాలని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన కరెక్ట్గా చెప్పాడు, ఎవరు? పవన్ కళ్యాణ్. ఇది బాధ్యత ఈఓ మీద ఉంది, చైర్మన్ మీద ఉంది అని.
కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు ప్రెస్ మీట్ లో? చైర్మన్ విషయం ఎత్తలేదు, ఈఓ విషయం ఎత్తలేదు, చివరకు జేఈఓను పనిష్మెంట్ కింద బదిలీ చేశారు. సరే, ఎవరో ముగ్గురిని సస్పెండ్ చేశారు, ఇంకా బదిలీ చేశారు, అవన్నీ ఓకే, దాని గురించి మనమేం మాట్లాడాల్సిన అవసరం లేదు. జ్యుడిషియరీ ఎంక్వైరీ చేశారు. ఇక్కడ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ అక్కడ అధికారులకు ఉందా, ఇచ్చారా, ఇవ్వలేదా? పోనీ వాళ్ళకి స్వేచ్ఛ అయినప్పుడు పై అధికారులు ఏమైనా పర్యవేక్షణ చేశారా? ఈఓ వెళ్ళి చూశాడు, అక్కడ ఇంత జనం వచ్చారు, అక్కడ ఏం చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయని ఫోన్ ద్వారా తెలుసుకున్నాడా? పోనీ చైర్మన్ గారు తెలుసుకున్నారా? అక్కడికి వెళ్ళారా? ఏమీ లేదు. ఆ నిర్ణయం ఏంటి అసలు? అది కౌంటర్లు 8 పెట్టామంటున్నారు. ఒక్క చోటనే అంత పెద్ద క్రౌడ్ ఎలా వచ్చింది ఒక ప్లేస్లోనే? అంటే సరైన సమాచారం ఆ కౌంటర్ల గురించి భక్తులకు ఇవ్వలేదని దాని అర్థం. అసలు మీరు ప్లానింగ్ అన్నది ఒక 15 రోజులు 20 రోజుల ముందు చేసుకున్నాయి. అప్పటి నుంచే మీరు ఇదిగో మేము ఆన్లైన్ ద్వారా టోకన్లు ఇస్తాము, అలాగే కౌంటర్ల ద్వారా టోకన్లు ఇస్తాము, ఇదిగో కౌంటర్లు ఎక్కడెక్కడ టీటీడీ ఆలయాలు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, అలాగే తెలంగాణలో ఉన్నాయో, లేదా ఢిల్లీలో కూడా ఉంది టీటీడీకి సంబంధించిన దేవాలయం, అక్కడ అన్ని చోట్ల కౌంటర్లలో ఓపెన్ పెట్టండి. ఏమవుతుంది? భక్తులైన వాళ్ళు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు, వస్తారు, తీసుకొని రాగల రోజులు రారు, తీసుకునే వాళ్ళు తీసుకుంటారు. ఈడ మీరు తిరుపతికి వచ్చే తీసుకోవాలని ఒకవేళ గత ప్రభుత్వం తీసుకుంది కరెక్ట్ కాదనుకున్నప్పుడు మీరెందుకు చర్చించి కూడా మళ్ళీ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేశారు? మరి మీరు చర్చించలేదంటే అది వేరు. ఆఫీసర్లే నిర్ణయం తీసుకొని చేసేసారు అంటే వాళ్ళు తప్పు పట్టాలి. మీరు బోర్డు మీటింగ్లో చర్చించారు, చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు అధికారందే, బోర్డుదే, మొత్తం బోర్డుది జవాబుదారీ. నేనైతే చెప్తున్నా, బోర్డు జవాబుదారీ అయినప్పుడు బోర్డు మీద సూపర్వైజర్ ఎవరు చేస్తారు? ఎవరికి అధికారం ఉంది? నారా లోకేష్ కానీ అనుకున్నాం, అది అనధికారం ముఖ్యమంత్రి గారికి ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేసినట్టు? మరి మళ్ళీ ఆ తెలుగుదేశం వాళ్ళందరూ ఏం చెప్తున్నారు? ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారుల వాసన పోలేదు, వాళ్ళు ఇంకా అలాగే వ్యవహరిస్తున్నారు, సహకరించడం లేదు, ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు, అర్థం పర్థం లేని మాటలన్నీ. అసలు మీరు ముందు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఇన్వాల్వ్ కాకుండా ఏం జరుగుతుందో తెలుసుకోనప్పుడు మళ్ళీ అక్కడ గొడవ పడ్డారని వస్తున్నది. ఏమని? చైర్మన్ గారు చెప్పేది ఈఓ గారు వినటం లేదు, ఈఓ గారు చెప్పేది చైర్మన్ గారు వినటం లేదు. అంటే అది ముఖ్యమంత్రి గారి దృష్టికి రాలేదా ఇప్పటి వరకు? అలా జరుగుతుంటే వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉంటే పోనీ నారా లోకేష్ గారు పర్యవేక్షణ చేస్తుంటే ఆయన దృష్టి కన్నా రాలేదా? దాన్ని నివారించాలి కదా. అసలు ఈఓ ఏంటండి నాకు అర్థం కాదు. ఈఓ మాట వినకపోతే మీరు ఊరుకుంటారా? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు మరి అతన్ని? ఇప్పుడు ఎందుకు అతన్ని అక్కడ కూర్చోబెట్టారు? అతని గురించి తప్పేం లేదనంటే ఎందుకు వ్యవహరిస్తుంది ప్రభుత్వం? తప్పు అతనిది కాదా? అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో. అక్కడే ఉన్నారు, ఏమైనా వేరే ప్లేస్లో కాదు, తిరుపతిలోనే ఉన్నారు. టీటీడీ కార్యాలయం ప్రధాన కార్యాలయం అక్కడే ఉంది. బైరాగిపట్టణంలో ఆ సంఘటన జరిగింది. అక్కడి నుంచి అక్కడికి 10 నిమిషాలు వెళ్ళొచ్చు, 10 నిమిషాల్లో అక్కడి నుంచి అక్కడికి. మరి ఎవరైనా వెళ్ళారు అక్కడికి? వెళ్ళలేదు. మరి అక్కడేదో డిఎస్పీ గారు పోలీసులు గేటు తెరిచేశారు, ఏదో జరిగిపోయింది అంటే అంత జనం వచ్చినప్పుడు వాళ్ళకి ఏమి ఏర్పాట్లు చేశారు? అసలు మీరు అక్కడ పబ్లిక్ ప్లేస్లో ఎందుకు పెట్టారు? ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు ఎవరు బోర్డులో ఆలోచించలేదని దాని అర్థం. అయిపోయింది, ఏదేదో మేము నిర్ణయం తీసుకున్నాం, మీరు అమలు చేయండి. అరే ఎలా చేస్తున్నారు? భక్తులు వస్తారు, ప్రతి సంవత్సరం క్రౌడ్ ఉంటుంది, అన్నీ తెలిసి కూడా అందులో బోర్డు మెంబర్లకి అనుభవం కూడా ఉంది, సీనియర్లు కూడా అందులో ఉన్నారు కొంతమంది. ఈయన చైర్మన్ కంటే అనుభవం లేదు అనుకుందా. మరి ఏంటి ఎందుకు జరిగింది ఆ తప్పిదం అంటే? ఇక్కడ పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుంది, పర్యవేక్షణ లేదు. ఇప్పుడు ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, మొబైల్ సిస్టమ్ మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం చాలు కదండి ఫోన్ చేసి ఇక్కడ బందోబస్తు కావాలి,
పోలీసులు పంపించండి, లేదంటే ప్రత్యేక ఇప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఉంటుంది జిల్లా హెడ్ క్వార్టర్లో, వాళ్ళని పంపమనో, లేకపోతే కనుక వాలంటీర్లు ఫిక్స్ చేసుకోవడమో, జనం ఎక్కువ వస్తే ఎలాగానే మనం వాలంటీర్లు పెడతామని వాలంటీర్లు పెట్టడమో, ఇవన్నీ ఆలోచించాలి కదా. ఎవరు ఆలోచించాలి ఇవన్నీ? అధికారులు ఆలోచించాలి. సరే, పోనీ వాళ్ళు ఏం చేస్తున్నారని తెలుసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? సొంత జిల్లా ముఖ్యమంత్రి గారిది. ఆయనలో కూడా బాధ్యత ఉంది, లేదని అనటం లేదు. ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి ఆయనకు. ఇవాళ ముఖ్యమంత్రి పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఏదో రాష్ట్ర అభివృద్ధిని తీసుకెళ్తున్నాను, అయిపోతుంది ఇక్కడ సింగపూర్ మలేషియా లాగా ఇది, నేను ఆ పనిలో బిజీగా ఉన్నాను, నాకు వేరే తీరిక లేదు అని చెప్తున్నా అంట ముఖ్యమంత్రి గారు. ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వడం ఎమ్మెల్యేలు ముత్తుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనం అన్నాం అపాయింట్మెంట్లు ఎవరికి లేదు, ఎవరికి కలవడం లేదు, ఏం చెప్పడం లేదు అని. ఈయన చేస్తున్న పని ఏంటి? మంత్రులు లేవు, ఎమ్మెల్యేలు కూడా అపాయింట్మెంట్ లేవు. ఇప్పుడు ప్రతిమలాడి పోవాల్సిందే, లేదా ఆయన పిలిస్తే పోవాల్సిందే. అంత తీరిక లేదట ఆయనకు, ముఖ్యమంత్రి గారికి. ఇది సమీక్షించే తీరిక లేదా ఏం జరుగుతున్నదని? ఇప్పుడు సస్పెన్షన్ అనేది క్రైటీరియా కాదు. అది సస్పెండ్ చేస్తానే నేను ఇప్పుడు పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా? అసలు నేను కూడా భక్తుని, నాకు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది. నేను మాట్లాడుతున్నాను ఈరోజు మీతో. అసలు ఇక్కడ కొత్త ప్రభుత్వం పక్కన పెట్టు, కొత్త చైర్మన్, బోర్డు, ఇవన్నీ చెప్తూ ఉన్నప్పుడు భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచాలి. అదమ్మడే గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు తప్ప మీరు వచ్చి ఏం చేస్తున్నారు? కూసినంత దూరంలో అంత జనాభా అక్కడ వచ్చి ఉంటే, భక్తులందరూ వచ్చి ఉంటే, ఎవరైనా ఒక్కరైనా వెళ్ళారు అక్కడికి? జేఈఓ వెళ్ళలేదు, ఈఓ వెళ్ళలేదు, చైర్మన్ వెళ్ళలేదు, బోర్డు మెంబర్లు వెళ్ళలేదు, అందరూ ఆనే ఉన్నారు మళ్ళీ తిరుపతిలోనే. మరి ఎవరిదండి తప్పు? అక్కడ వెళ్ళి మీరు నిలబడి కూర్చొని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకు నచ్చజెప్పి ఏమో చేయాలి కదా. అక్కడ ఏమీ చేయలేదు, వాళ్ళ మీద వదిలేశారు, కిందోళ్ళ మీద. ఇంకోటి చెప్తున్నాను, ఈఓ అనే ఆయన నార్మం కూడా చెప్తున్నా, ఆయన ఎవరి ఫోన్ ఎత్తడు. మినిస్టర్, దేవాదాయ శాఖ మంత్రి, నేను చెప్తున్నా కదా, బీజేపీ ఆయన ఎదురు కూర్చొని ఫోన్ చేయమంటే ఫోన్లు చేస్తే ఎత్తలేదు, మెసేజ్లు పెట్టాడు. ఇందాక చెప్పా కదా బదిలీ గురించి, మెసేజ్ పెట్టాడు, చివరికి ఫోన్లు ఎత్తకపోతే. ఎవరి ఫోన్లు ఎత్తుతున్నట్టు, ఎవరితో మాట్లాడుతున్నట్టు, ఏం చేస్తున్నట్టు? ఫోన్ మిస్ కాల్ చూసుకున్న తర్వాత ఏమైనా చేయడమో, లేదంటే మెసేజ్లు పెడితే మెసేజ్లకు రిప్లై ఇవ్వడమో చేయాలి కదా. ఈ కాలం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది ఏంటి? సోషల్ మీడియా, వాట్సాప్, ఇవన్నీ కదా. దీని మీద ఏదో కమ్యూనికేషన్ అంతా పెరిగిపోయింది. ఇప్పుడు మీరే చెప్తున్నారు కదా పేపర్లెస్ పరిపాలన జరగాలని. పేపర్లెస్ పరిపాలన అంటే అదే కదా. మరి అలాంటి ఈవోను అంత నిర్లిప్తంగా ఉండేటువంటి, బద్ధకంగా ఉండేటువంటి ఈవోను తీసుకొచ్చి ఆ సీట్లో కూర్చోబెట్టి, ఈ పొద్దు ఆయన తప్పేం లేదు అన్నట్టు కింది వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోతారా? మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంఏ, ఆయన చెప్పాడు కదా బాధ్యత ఉన్నది వీళ్ళ మీద అని. శ్యామలరావు మీద ఉంది, ఈఓ మీద ఉంది, చైర్మన్ మీద ఉంది చెప్పాడు కదా ఆయన. ఇప్పుడు ఆయన ఎందుకు మరి మీ రివ్యూలో లేడు అంటే చెప్పండి సమాధానం. ముఖ్యమంత్రి గారు చెప్పాలి కదా మరి. అంటే ఇక్కడ ఏదో ఈ ఆంతరంగికంగా ఏదో జరుగుతూ ఉన్నది ఇక్కడ అన్నది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది ఇక్కడ. రైట్. ఇక్కడ పవన్ కళ్యాణ్ తాజాగా ఆ తర్వాత మీటింగ్ తర్వాత పిఠాపురం వెళ్ళారు. పిఠాపురంలో మాట్లాడిన దాంట్లో గోశాలల ప్రారంభోత్సవం సందర్భంగా దేవుడి సాక్షిగా 15 సంవత్సరాల పాటు తెలుగుదేశం ఈ కూటమి కంటిన్యూ అవుతుంది అన్నటువంటి ప్రకటన చేశారు. కూటమి కంటిన్యూ అవుతుంది 15 సంవత్సరాల పాటు అన్నటువంటి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళని క్షమాపణ చెప్పండి, నేనే క్షమాపణ చెప్పినప్పుడు మీరెందుకు చెప్పరు అని అంటాం. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ క్షమాపణ చెప్పడం, అలాగే ఇళ్ల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి పరిహారాలు ఇవ్వండి అని చెప్పడం, ఇవాళ అది ఇస్తానికి సిద్ధపడటం. దీన్ని ఎలా చూడాలి? అది చంద్రబాబు గారు చేయాలా, పవన్ కళ్యాణ్ గారు చేస్తే కరెక్టా? ఈ మాట 15 సంవత్సరాలు అనే మాట ఎందుకు వచ్చిందంటారు? సరే, మిగతా విషయాలు అంటే క్షమాపణ చెప్పడం అనేది నైతిక ధర్మం, చెప్పారు అనుకున్నాం. చెప్తే బాగుంటుందని ఉప ముఖ్యమంత్రి గారు సలహా ఇచ్చారు, చెప్పారు. ఇంటికి పోయి ఇవ్వండి అంటే అది మంచి మన ధర్మము. బాధితుల ఇంటికి పోవడం అనేది మంచి సంప్రదాయము. మీరు అన్నట్టు 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నా అన్నారు ఆయన.
దేవుని కోరుకుంటా అంటే దాని అర్థం ఏమిటంటే అంతవరకు ఉంటామా, ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో అని కోరుకుంటున్నాడేమో దేవుణ్ణి ఉండాలని. అంతే కదా, ఉండాలని కోరుకుంటున్నాడు, తప్పలేదు కోరుకొని. అంటే ఏదో అభద్రతల భావం ఉందనే కదా దాని అర్థం, కోరుకుంటున్నాడు. అలాంటి కోరుకోవాల్సిన అవసరం ఏముంది? మీరు సమిష్టిగా పనిచేస్తూ ఉంటే, మాట్లాడుకుని ఒక మాట మీద పని చేస్తూ ఉంటే, ప్రభుత్వ పాలన చేస్తూ ఉంటే మళ్ళీ దేవుని కోరుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 15 సంవత్సరాలు 10 సంవత్సరాలపై ఇంకొక 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండగలుగుతున్నారు కదా, దేవుని కోరుకుంటాడు. నేను 15 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలని లేదు కదా, దేవుని కోరుకుంటారు. అట్లా ఏం కోరుకోరు కదా. ప్రజలు మెచ్చితే ఓట్లేస్తారు, గెలుస్తారు, నడుస్తుంది. మీరు కూడా ఎంతవరకు మీరు బాధ్యతాయుతంగా పనిచేస్తుంది కూటమి ప్రభుత్వం. అక్కడ బీజేపీకి విలువే లేదు, పవన్ కళ్యాణ్ కొంత విలువ ఉంది అని అనుకున్నాము. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా విలువ ఉందా లేదా అంటే, నాకున్న సమాచారం మేరకు ఆయన మదన పడుతున్నాడు, ఎప్పుడో ఏమో జరిగిపోతుందేమో. ఎందుకు అంటే సంపూర్ణ మెజారిటీ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఉంది. వీళ్ళిద్దరు లేకపోయినా ఆయన పరిపాలన చేసుకుంటాడు, కూటమి లేకపోయినా పరిపాలన చేసుకుంటాడు. కాకపోతే అతని భయం ఏంటంటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కేంద్ర సహకారం ఉండాలి, కేంద్రం మోడీ గారు ఉన్నారు కాబట్టి తప్పదు. కానీ ప్రభుత్వ పరిపాలన రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకి వచ్చేసరికి బీజేపీ ఆయన పోయి 5, 6, 7 సీట్లో కూర్చోవాలా, నారా లోకేష్ గారు ఈ పక్క కూర్చోవాలా. ఏ రివ్యూ మీటింగ్లో చూసినా కూడా బీజేపీ ఆయన ఎక్కడ కూర్చున్నాడని మనం ఎత్తకాలా. ఇది కూటమి ప్రభుత్వమైనా ఏడ కూర్చున్నాడు ఆ మంత్రి అని, ఆయన ఎక్కడో కూర్చొని ఉంటాడు. మరి ఎక్కడ కనిపిస్తుంది? ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు అటెండ్ అయితే ఆయన మాత్రం పక్కన కూర్చుంటున్నారు, ఆయన అటెండ్ కాకపోతే మామూలుగా జరిగిపోతుంటుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి ఒక ఫైలు విషయంలోనే సంబంధిత అధికారులు ఆ ఫైలుకు సంబంధించి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాము అని చెప్పి నారా లోకేష్ గారి అభిప్రాయం కూడా తీసుకున్నారట. ఫైల్ ఎత్తుకుపోయి ఆయన దగ్గరికి. ఈయన ఇంకా ఏమి దాని గురించి సంతకం అయిపోయి నా దగ్గరికి రాలేదే అని చెప్పి పిఏ అడిగితే, ఫోన్ చేసి లోకేష్ గారి పవన్ కళ్యాణ్ గారి సెక్రటరీ ఏమో అడిగితే సీఎం ఆఫీసులో, ఇంకా అక్కడి నుంచి రాలేదు లోకేష్ గారి దగ్గర నుంచి అని చెప్పారంట. దాంతో ఆ విషయం పవన్ కళ్యాణ్ వాళ్ళు చెప్తే ఆయనకు ఆగ్రహం వచ్చి ఢిల్లీకి నెక్స్ట్ డే వెళ్ళిపోయి ఇక్కడ జరుగుతున్న పరిణామాలని అక్కడ బీజేపీ వాళ్ళకి చెప్పాడు. సరే, వాళ్ళు ఏం గైడ్లైన్స్ ఇచ్చారో, ఎలా ఉండాలన్నారో, సమయం కోసం వేచి చూడమన్నారు, ఏం చెప్పారో నాకైతే సమాచారం లేదు. కానీ ఎందుకంటే ఇద్దరి మధ్య జరిగింది బయటికి రావడం కష్టం. ఇది మాత్రం నిజం. ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫైల్ ఇంకొకరి దగ్గర తీసుకుపోయి అభిప్రాయాలు మీరు తీసుకుంటున్నారంట, మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ చదువుకున్నారు, మీకున్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి అని ఆయన ప్రశ్నించాడు కలెక్టర్ కాన్ఫరెన్స్లో. నేను విన్నాను దాన్ని. అంటే ఎందుకు అనాల్సి వచ్చింది నేను ఆ మాట? ఇది ఆయన డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్ గురించి. సమాచార శాఖ మన శాఖ, అది మనం జర్నలిస్టులం, ఎవరో కాదు నేనే స్వయంగా సమాచార డైరెక్టర్తో ఏమండి జీవో ఇంకా రాలేదు, ఎందుకు లేట్ అవుతున్నది అని అడిగారు. ఏది అక్రిడేషన్ సంబంధించిన జీవో. ఏం చెప్పాడు ఆయన తెలుసా? మంత్రి గారికి డ్రాఫ్ట్ తయారై వెళ్ళింది, మంత్రి గారి దగ్గర నుంచి రాగానే మళ్ళీ లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళాలి, ఆయన కూడా ఎస్ అన్న తర్వాత అప్పుడు మేము సీఎంఓకు పంపిస్తాము అన్నాడు. ఓపెన్గా సమాచార శాఖకు లోకేష్ గారికి సంబంధం ఏంటి చెప్పండి, నేను జర్నలిస్ట్గానే అడుగుతున్నా. ఒకవేళ టీడీపీలు ఇది వింటే కనుక నాకు సమాధానం ఎవరో చెప్పమని చూద్దాం, డైరెక్టర్ని అడగమని చెప్పాడో లేదో. ఇప్పటికి జీవో రాలేదు అది. ఎందుకంటే లోకేష్ గారు ఇంకా సమయం ఇవ్వలేదంటున్నారు అధికారులు అది పరిశీలన చేయటానికి. దానివల్ల పొడిగించారు అక్రిడేషన్ 2 నెలలు. మరి ఏంటి చెప్పండి? ఇక్కడ ఊరికే ఏదో నేను కల్పించి చెప్తున్నాను అని కాదు. నేను అడిగితే కూడా నాకు ఎలాంటి సమాధానం చెప్పారు అంటే, ఇంక ఇతర శాఖల్లో ఎలా నడుస్తున్నాయి, ఇతర మంత్రులు ఎలా ఉంటున్నారు. సాక్షాత్తు ఒక మంత్రి క్లియర్గా చెప్పిండు, లోకేష్ గారి అనుమతి లేకుండా మేమేమి చేయలేము, విధానపర నిర్ణయాలు.
రొటీన్గా ఎవరి పైరులు వాళ్ళు చేసుకుంటున్నారు, అది వేరే విషయం. మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పైరులు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరెవరు సంపాదించుకోవాలో ఆ సంపాదించుకునే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు. కానీ ఏదైనా పాలసీ మ్యాటర్లు నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ డిపార్ట్మెంట్లో లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి నిర్ణయాలు తీసుకోవాలని ఆ మంత్రి నాకే చెప్పాడు. నేను మళ్ళీ ఎవరికో గాలి వార్త కాదు ఇది. మంత్రితో నేను వేరే విషయాలు మాట్లాడుతుంటే ఆయన చెప్పిండు క్లియర్గా, ఇలా ఉంది పరిపాలన అని చెప్పిండు. నేను చెప్పాలి మళ్ళీ సీనియర్ మోస్ట్ ఆయన, ఈయన వెళ్ళి ఆయన అభిప్రాయం తీసుకోవాలంటారు. మరి ఇలా పరిపాలన జరుగుతూ ఉంటే మరి ఎంతకాలం వీళ్ళు కలిసి ఉంటారు, ఎంతకాలం ప్రజారంజకంగా పరిపాలన చేస్తారు, ఏ విధంగా అభివృద్ధి సాధ్యమవుతుంది? ఇంత కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఎలా చేయగలుగుతారు? ముఖ్యమంత్రి గారికి సమయమే లేదు. మరి ఎవరు మాట్లాడతారు, వెళ్ళి ఎలా అభివృద్ధి జరుగుతుంది అనేది పెద్ద ప్రశ్న ఇది. రైట్. తాజాగా అమరావతికి సంబంధించి ఇప్పుడు ఉన్నటువంటి అన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. వాటర్ అట్లాగే ప్రాజెక్ట్స్ అన్నిటిని కూడా పూర్తిగా పట్టాలెక్కించి 3 ఏళ్ళు తిరిగేటప్పటికి ఔటర్ రింగ్ రోడ్డుతో సహా అన్నీ పూర్తి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? జరగాలి, అప్డేట్ అయితే జరగాలి. ఎందుకంటే మనము అన్ని విమర్శలు చేయడానికి అంత కరెక్ట్ అయితే కాదు. ఎందుకు అంటే రాష్ట్రం బాగా నష్టపోయింది విడిపోయిన తర్వాత. చేయరాని తప్పు చేశారు రాష్ట్రాన్ని విడగొట్టి. ఇవాళ రాష్ట్రం అభివృద్ధి విషయంలో వెనకబడి ఉన్నాము, జీడిపిలో వెనకబడి ఉన్నాము. మరి కేంద్ర ప్రభుత్వము నిధులు ఏదో విధంగా సమకూర్చడానికి వాళ్ళు సిద్ధమయ్యారు, అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తున్నారు. ఎక్కడ కూడా లోపం లేదు. నా దృష్టికి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వము నిర్లక్ష్యం చేస్తున్నదని ఒక్కటి కూడా నా దృష్టికి అయితే రాలేదు. అంత సహకారం అక్కడి నుంచి ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి అనేది పరుగులు తీయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మళ్ళా స్వార్థ ప్రయోజనాలు, మాకు సంబంధించిన కాంట్రాక్టులు వర్కులు ఇచ్చుకోవాలి, మాకు సంబంధించిన వాళ్ళకి సబ్ వర్కులు ఇచ్చుకోవాలి, మా ఎంపీలకు ఉన్న కాంట్రాక్ట్ సంస్థలకి పోవాలి అని. అలాగే రాజధాని విషయంలో నేను మొదటి నుంచి 5 సంవత్సరాల నుంచి చెప్పాను, మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను. 6 నెలలు అయిపోయింది. రైతులకు ప్లాట్లు ఏవి అన్నది ఐడెంటిఫై చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తే ఇంకా తొందరగా రాజధాని ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఇప్పటికీ ఇంకా ఆ ప్రాసెస్ స్టార్ట్ కాలేదు. 5 నెలలు అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు అసలు ముందు ఆయన నిర్ణయం తీసుకుని అమరావతిలో అక్కడ భవనాలు కట్టినప్పుడే రైతులకు కూడా ఆ ప్లాట్లు కేటాయించి రిజిస్ట్రేషన్ చేపించి ఉంటే మొత్తం 33 ఎకరాలు ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్లు లేచేవి. ఇవాళ ఎందుకు అడవిలాగా మారిపోయింది అంటే మొత్తం 33 ఎకరాల్లో ఎక్కడ లేవు. ఆ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కట్టిన భవనాల దగ్గర తప్ప ఎక్కడ చెట్లు పెరిగిపోయి ఇప్పుడు రైతులు భూములు ఇచ్చేశారు. వాడు పోయి అక్కడ పంట పండించుకుంటాడో పంట పండించుకోవడం లేదు. అతను పోనప్పుడు చెట్లు పెరుగుతాయి, దారులు అన్నీ పోయాయి, అడవిలాగా అయిపోయింది. అంటే కారణం అదే. ఇప్పటికైనా ఇస్తారా? ఇప్పుడు అక్కడ ఒక రైతుని అడిగాను, లేదండి దాని గురించి ఏమీ చెప్పడం లేదు, మాకు ఇస్తే కనుక ఇప్పుడు రిజిస్టర్ చేస్తే ఏమైపోతుంది, ఆయన ప్లాట్ అమ్ముకోవచ్చు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు అమ్ముకోవచ్చు, రూల్లో ఉంది అమ్ముకోమని. లేదా ఆయన కట్టుకోవచ్చు, ఆయన కట్టుకుంటాడు, కాంప్లెక్స్ కడతాడు, షాపింగ్ కాంప్లెక్స్ కడతాడు, లేకపోతే సినిమా హాళ్ళు వస్తాయి, లేకపోతే ఇంకోటి వస్తాయి, లేకపోతే రియల్ ఎస్టేట్ మనకి ఇచ్చి చూడ అపార్ట్మెంట్లు కడతాడు, ఏమైనా కట్టుకోవచ్చు. దానికి ఏం నిబంధనలు పోయి కట్టాలి కట్టకూడదని లేదు. వాళ్ళు ఇచ్చిన ప్లాట్లో వాళ్ళు అమ్ముకోవచ్చు. అవన్నీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతాయి కదా. మరి ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఏ సమాచారం రైతు ఆయన అయితే చెప్తున్నాడు, ఇంతవరకు ఏమీ దాని గురించి చెప్పడం లేదు. చెప్తే కనుక మేము వెంటనే నేను అక్కడ ఒక బిల్డింగ్ కట్టాలనుకుంటున్నాను, షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నాను చెప్తున్నాడు. లేదు, ఇంకా ఆ ప్రాసెసింగ్ ఏం నడవలేదు. మరి ఎందుకో తెలియదు లేదు. రైట్. విశాఖపట్నంలో మొన్న జరిగినటువంటి కూటమి సభ, నరేంద్ర మోడీ 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనులకి శంకుస్థాపన లేదా ప్రారంభోత్సవాలు చేయటం, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ అందరూ ఆ వేదిక మీద ఉండటం, కంటిన్యూస్గా జరిగినటువంటి ఈ సభ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటారు? నిజంగా అది ఒక ఐకమత్యానికి సూచికగానే కనపడింది. రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వము ఖచ్చితంగా పట్టుదలతో ఉంది అనేటువంటి సందేశం జనంలోకి సిగ్నల్ వెళ్ళిపోయింది. ఇప్పుడు నేనే అంటున్నాను కదా ఆ మాట.
వాళ్ళైతే ఒక్క ఇంచు కూడా వెనక అడుగు వేయరు. నిర్ణయం తీసుకున్నారు వాళ్ళ అధికారంలోకి రావాలని కాదు, రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం 10 సంవత్సరాల్లో జరిగిన అన్యాయాన్ని దిద్దాలి, లేకపోతే మనకు పార్టీకి పుట్టగతులే ఉండవు, మనం తప్పు చేశాము అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఇవాళ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. అలాంటి సిగ్నల్ అక్కడ ఇచ్చారు, ఏమి సందేహించాల్సినటువంటి అవసరం. సరే, రాజకీయ కోణంలో ఏం జరగబోతాయి ఫ్యూచర్లో అనేది చెప్పలేము. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఏమైపోతున్నది అంటే, అధికారంలో ప్రధానంగా పీఠంలో కూర్చున్నటువంటి వ్యక్తులు వాళ్ళ కులం గురించి ఆలోచిస్తే గనక ఆ పరిపాలన అట్లాగే ఉంటుంది. ఇప్పుడు చూడండి, టీటీడీ గురించి దాకా మాట్లాడుతున్నాము. చైర్మన్ ఎవరండి? జేఈఓ ఎవరండి? ఆ జేఈఓ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మనం విమర్శించాం కదా. సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకొని జేఈఓగా పెట్టి ఆయన్ని ఈవో చేశాడు, ఆయన సామాజిక వర్గం అన్నాం. ఇప్పుడు ఈఓ కంటే జేఈఓ శ్యామలరావు గారికే ఎక్కువ కదా బాధ్యత, జేఈఓకే కదా ఎక్కువ బాధ్యత. ఆయన పేరేదో వెంకయ్య చౌదరి. వెంకయ్య చౌదరికే కదా బాధ్యత ఎక్కువ ఉంటుంది, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఆయనే కదా అక్కడ పైనంతా నడిపించేది. మరి ఆయన ఎవరు? నీ సామాజిక వర్గం. చైర్మన్ ఎవరు? నీ సామాజిక వర్గం. మరి మీరు చేసింది ఏంటి? ఇంకా ఇప్పుడు ఏ జరుగుతున్నా కూడా ఏమైపోతున్నది అంటే, చైర్మన్ పోస్టులు ఏ వచ్చాయనుకోండి, అన్ని చోట్ల కూడా ఆ సామాజిక వర్గ వాళ్ళు మాకే ఇస్తున్నారు, అడ్డపడ్డం, మాకే కావాలి, ఈయనకే కావాలి, ఆయనకే కావాలి. మరి ఏం చెప్పాలి చెప్పండి? ఇక్కడ రెడ్ బుక్ అన్నారు, మళ్ళీ చెప్తున్నాను నేను, ఏమైపోయింది రెడ్ బుక్? ఇప్పుడు సైలెంట్ ఎందుకు అయిపోయారు? రెడ్ బుక్లో రాసుకున్నాయనే నారా లోకేష్ దగ్గర ఓఎస్డీగా ఉన్నాడు. రెడ్ బుక్లో రాసుకున్నాయనే, ఆయన రాసుకున్నాడు స్వయంగా ప్రజల సమక్షంలో. నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నా, ఆయన సంగతి చూస్తున్నాడు ఆర్డీఓ ఇక్కడ కడప జిల్లా బద్దివేలులో. ఆ బద్దివేలు ఆర్డీఓ ఇప్పుడు ఎక్కడున్నాడు? రెడ్ బుక్లో రాసుకున్నావు, బహిరంగ సభలో చెప్పావు ఎలక్షన్ ముందు. ఆయనకు ఓఎస్డీగా ఉన్నారు లోకేష్ గారికి. అడిగారు ఆ కడప జిల్లా వాళ్ళు ఆయన్ను, లోకేష్ గారిని, ఏం సార్ ఆయన మీద మీరే రెడ్ బుక్లో రాసుకున్నారు, మేమంతా విన్నాము, ఆయన మీ దగ్గర ఓఎస్డీగా ఉన్నారు అంటే, ఆరోపణలకి సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర అని అడిగాడు. ఏం చెప్తారు సాక్ష్యం? ఇప్పుడు సాక్ష్యాలు కావాలంటే ఆయన. మరి ఇలా ఇక్కడ పరిపాలన, నువ్వు ఒక మాట మీరు ఏదైనా చెబితే ఆ మాటకు కట్టుబడి నువ్వు పరిపాలన చేయగలిగితే అందులో ఇబ్బందులు రావచ్చు, కష్టాలు రావచ్చు, ఏమైనా రావచ్చు. ఇప్పుడు రాజశేఖర్ గారు ఉన్నారు, నేను చూశాను కల్లారా. నోట్లోంచి మాట చెబితే కట్టుబడి తనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా, కొన్ని అతని మీద ఆరోపణలు వచ్చినా, నిందలు వచ్చినా భరిస్తాడు, దాన్ని చేస్తాడు. సరే, అందులో కొన్ని అనుకోకుండా అతను తెలియకుండా కూడా తప్పులు చేస్తాడు. ఒకవేళ ఆ తప్పును ఎవరైనా నాలాంటి వాళ్ళు చెప్తే దిద్దుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. మాట చెప్తే ఎలా ఉండాలంటే రాజకీయ నాయకులు చెప్పండి. నారా లోకేష్ గారికి నా వీడియో పోతే ఇంకా మంచిది. నేనే అడుగుతున్నాను ఆయన నిలదీసి, అయ్యా బాబు, నువ్వు బద్దివేలు మీటింగ్లో చెప్పావా లేదా ఆర్డీఓ గురించి, వెంకటరమణ అనే ఆర్డీఓ గురించి, అవినీతి పరుడు, రెడ్ బుక్లో రాసుకుంటున్నాని, ఇవాళ మీ దగ్గర ఓఎస్డీగా ఎలా పనిచేస్తున్నారు? చాలు, ఒక ఉదాహరణ చాలు, నీ రెడ్ బుక్ పక్కన పడేసావని చెప్పడానికి. రైట్, దానికి దీనికి సంబంధం లేదు కదా. ఈ మీటింగ్ తర్వాతన, ప్రధానమంత్రి మీటింగ్ తర్వాతన భారతీయ జనతా పార్టీ శ్రేణులకి ఏమన్నా ఉత్సాహం వచ్చిందనుకోవచ్చా? ఇప్పుడు బీజేపీ శ్రేణులు ఎవ్వరు కూడా ఉత్సాహంగా లేరండి. ఎందుకు అంటే, బీజేపీ శ్రేణుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన అదే సామాజిక వర్గానికి జరుగుతున్న ఇంపార్టెంట్ కల్లారా చూస్తున్నారు. వాళ్ళు తిట్టుకుంటున్నారు. మరి ఏంటి, ఇప్పుడు కార్యకర్తలు ఎప్పటి నుంచో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి చైర్మన్ పోస్టులు వచ్చాయా? లేకపోతే వాళ్ళకి ఏమైనా డైరెక్టర్ పోస్టులు ఇచ్చారా? పిలిచారా? వాళ్ళని కూర్చోబెట్టుకున్నారా? మాట్లాడారా? లేదు కదా. పోనీ ఎలాంటి ప్రపోజల్ పంపితే వచ్చే అవకాశం ఉందా? ఎవరు పార్టీలో ఉన్నారు, ఈ జిల్లాలో పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళకి ఏం అవకాశం ఇద్దాము అనేటువంటి ఆలోచన ఏమైనా చేశారా? భానుప్రకాష్ రెడ్డి కూడా అతను టీడీ బోర్డు మెంబర్ కావటానికి నానాక తంటాలు పడ్డాడు. అతను నానాక తంటాలు, నాకు పడితే తప్ప ఇవ్వలేదు అతనికి. సరే,
అతనికి ఎందుకు ఇచ్చారని తర్వాత ప్రశ్న. అతనైతే సీనియర్ మోస్ట్ మెంబరే కదా బీజేపీకి. తప్పులు రైట్లు అనేది నేనేం చెప్పదలుచుకోలేదు. ఇవాళ రాజకీయ నాయకులు నీతి నిజాయితీగా ఉన్నారంటే ఎవరు ఉండరు. బీజేపీలో కూడా కనపడరు, మనకు ఎక్కడ కనపడరు. అది నా అభిప్రాయము. నువ్వు ఎవడో నిజాయితీ కూడా ఎక్కడన్నా ఒకడు ఉంటే కనుక దండం పెడతావు వాళ్ళకు. ఇక్కడ అంతకు మించి ఎక్కడైనా జరిగినాయా? ఏం లేదు. ఏం జరుగుతున్నాయి? ఎక్కడ క్యూలు కడుతున్నారు? ఇక్కడ సిస్టమ్ చెప్పమంటారా? ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి పోతారు, అక్కడ స్వీకరిస్తారు వినతి పత్రాలు. ఎప్పుడన్నా మీడియా వాళ్ళు లోపల ప్రెస్ మీట్లో కూర్చోవడం తప్ప జనములోకి వెళ్ళి ఏం జరుగుతున్నది అని చూడమని చూద్దాం. ఏం జరుగుతున్నదో, ఎవరు వస్తున్నారో, అక్కడ ఏం జరుగుతున్నదో. బీజేపీ వాళ్ళు ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే సీఎం ఇస్తున్నాడా? ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలకు ఎవరికైనా ఇచ్చాడేమో చెప్పనండి. కలిశారేమో, ఎందుకు ఇవ్వలేదు? జనసేన 21 మంది ఉన్నారు. 21 మందిలో ముఖ్యమంత్రి గారిని కలిసిన ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు చెప్పనండి? పోయి కలిసిన వాళ్ళు, అపాయింట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు. మరి ఇక్కడ ఏదైనా ఒకవేళ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అని ఎవరైనా కొంచెం అడగగలిగితే, అంత ఎందుకండి మీరు అంటే మళ్ళీ మనం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తున్నాం, లోకేష్ దగ్గరికి వెళ్తున్నాం. బీజేపీ, భారతీయ జనతా పార్టీ పరిస్థితి అంటే బీజేపీ గురించి చెప్తున్నా. బీజేపీ వాళ్ళకి కూడా అపాయింట్మెంట్ లేవు. అదే చెప్పాను నేను. వాళ్ళకు కూడా అపాయింట్మెంట్ లేవు. వాళ్ళకు కూడా లేవు. పరిపాలన అన్నది పేరుకు కూటమే, కానీ జరుగుతున్నది అంతా కూడా ఒకరిద్దరు వ్యవహారాలన్నీ నడుపుతున్నారు తప్ప కూటమి మొత్తం నడుపుతున్నట్టు అనిపించటం లేదు అన్నది నా అభిప్రాయం. రైట్. అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగా వస్తారు అంటున్నారు, ఎంతవరకు వాస్తవం? అధ్యక్షుడు అయితే కొత్తగానే వస్తారు. ఆల్రెడీ కిరణ్ కుమార్ రెడ్డి గారి పేరు వస్తున్నది. ఆయన పెడితే ఎలా ఉంటుంది అధ్యక్షుడు కానీ. అయితే ఆయన ఏదో ఒక డిమాండ్ పెట్టారట, తనకు రాజ్యసభ పదవి ఇవ్వగలిగితే, ఒక పదవి అంటే నాకు ఉంటే ఆ ఇమేజ్ వలన నేను ఏదైనా పార్టీని అభివృద్ధి చేయగలను, అలాగే ఇతర పార్టీల్లో ఉన్నటువంటి ప్రధాన వాళ్ళందరినీ కూడా తీసుకురాగలను, ఇటు తెలంగాణలో ఆంధ్రాలోను. అలా ఏ పదవి లేకుండా అధ్యక్ష పదవి ఒకటి ఇస్తే కనుక నా చేతిలో పవర్ అనేది ఏముంటుంది, కాబట్టి మీరు ఆలోచించండి అని కేంద్రానికి చెప్పినట్టు నాకు సమాచారం ఉంది. అంటే రాజ్యసభ సీట్ అడుగుతున్నాడు అని. ఆ విషయంలో వాళ్ళు నిర్ణయం ఇంకా తీసుకోలేదు, లేదు వద్దు అనుకొని కూడా ఉండొచ్చు. ఎందుకంటే అలా డిమాండ్ పెడితే వాళ్ళకి నచ్చదు అనుకుంటున్నాను నేను, కేంద్రంలోని బీజేపీ నాయకత్వానికి. ఇంకా నెక్స్ట్ ఎవరున్నారు అన్నది రకరకాల పేర్లు వస్తున్నాయి, కానీ ఎవరు కూడా ఆ స్థాయికి తగినట్టుగా కనిపించలేదు. అందుకని ఆలస్యం అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే తెలంగాణలో బీసీ ముఖ్యమంత్రి నినాదం తీసుకొచ్చారు, కిషన్ రెడ్డిని తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టారు. ఇక్కడ అట్లాంటి ఏమన్నా ఫార్ములాలు ఉంటాయా బీజేపీకి? అక్కడ ఒకటే ఫార్ములానే, కాపు సామాజిక వర్గమును సీఎం చేయాల. ఆ ఫార్ములా మారలే ఈ రోజు నాకున్న సమాచారం. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా. ఎస్, పవన్ కళ్యాణ్ రేపు సీఎం అని ప్రకటించే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు పార్టీ అధ్యక్షుడు, పార్టీ ఎవరైనా ఉండొచ్చు. అప్పుడు మీరు అన్నట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉండొచ్చు పార్టీ అధ్యక్షుడిగా, లేదంటే కమ్మ సామాజిక వర్గం నుంచి ఒకరు ఎవరైనా ఉండొచ్చు. దానికి ఏముంది? పురంధేశ్వరిని కొనసాగించే అవకాశం ఏమైనా ఉంటుందా? ఎందుకంటే ఆమె హయాంలోనే 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 3 ఎంపీలు గెలిచారు కదా. ఆమె విషయంలో ఏంటంటే ఆమె అధ్యక్షురాలిగా ఉండటానికి ఆమెకు ఇష్టమైతే లేదు. ఆమెమో కేంద్రంలో మంత్రి పదవి ఆశించింది, అక్కడ ఎక్కడో ఈక్వేషన్స్ లో ఆమెను పక్కన పెట్టారు. ఇంకొక దేనికైనా ఉపయోగిస్తారు అన్నది ఉంది. ఎలా ఉపయోగిస్తారు, ఏం చేస్తారు అన్నది చర్చ అయితే జరగలేదు. ఇప్పుడు జరుగుతుంది. ఎందుకంటే సభ్యత్వ కార్యక్రమం ముగిసింది కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా అధ్యక్షుల విషయంలో చర్చ అయితే జరుగుతుంది. ఇక్కడేమో తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి అనేటువంటిది ఏదైతే నిర్ణయం మన ఎన్నికల ముందు ప్రకటించారో అది కూడా అదే కొనసాగుతుంది ఇక్కడ.
అట్లాంటి అప్పుడు ముఖ్యమైన రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ ఉండాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఎవరైనా పెడతారు ఇక్కడ కూడా అనుకున్నాం. లేదంటే బీసీనే పెట్టవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి, అక్కడ కూడా సమయం ఉంది కాబట్టి మరి ఆమెను కంటిన్యూ చేస్తారంటే చేయరేమో నేను అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే రకరకాల ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బంధువు ఒకటి, రెండో అదే సామాజిక వర్గము. ఇప్పుడు ఏదైనా ప్రశ్నించాలి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూశారు కదా, మనం ప్రశ్నిస్తున్నాడు. అతను ప్రభుత్వంలో జరిగే లోపాలను కూడా చెప్తున్నాడు, ప్రశ్నిస్తున్నాడు. మరి బీజేపీలో అది ఇప్పటి వరకు ప్రశ్నించారా? ఆమె ఏమైనా ప్రశ్నించిందా? ఇప్పుడు పోనీ ప్రశ్నించకపోయినా, ప్రజలకు చెప్పకపోయినా, వ్యక్తిగతంగా కలిసి అయ్యా బాబు ఈ తప్పు చేస్తున్నావు, ఇదిగో మా బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, మాకు ఈ పనులు కావాలి, ఇదిగో వీళ్ళకి పదవులు ఇవ్వాలి అన్నిటువంటిది ఏమన్నా డిమాండ్ చేయడమో, ఒకవేళ పాలసీ మ్యాటర్లో ఏదైనా తప్పుదారి పడుతూ ఉంటే ప్రభుత్వం హెచ్చరించడమో వ్యక్తిగతంగా కలిసి, అట్లయితే నాకైతే సమాచారం లేదు. మళ్ళీ ఆమె వెళ్ళి 2 సార్లు ఏదో 3 సార్లు కలిసినట్టు నేను సోషల్ మీడియాలో ఫోటోలు చూశాను తప్ప ఆమె ఏదైనా అడిగినట్టు ఏమి ఎప్పుడు ఎక్కడ సమాచారం రాలేదు. ఏ బీజేపీ నాయకులు కూడా వెళ్ళి ఆడ ప్రశ్నించే పరిస్థితి లేదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎవరున్నారండి? ఇప్పుడు ఎవరైనా ఉన్నారు అంటే మేము గెలిపించున్నమే మీరు అనేటువంటి పద్ధతితో మాట్లాడుతున్నారు. నేను కూడా ఒప్పుకుంటాను దాన్ని. తెలుగుదేశం సపోర్ట్ చేయకపోతే వీళ్ళు గెలిచే పరిస్థితి లేదు, గెలిచారు వాళ్ళ సపోర్ట్ తోటి. ఎవరికి ప్రశ్నించేటువంటి పరిస్థితిని అక్కడ ఎవరికి లేదు, ఒక్కరు కూడా లేరు. మంత్రి పదవిలో ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ కూడా ఇవాళ చొరవ తీసుకొని సీఎం దగ్గరికి పోయి మాట్లాడే పరిస్థితులు లేనే లేవు. ఏ ఇష్యూ మీద కూడా ఆయన పోయి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ తీసుకొని మాట్లాడినట్టు ఈ రోజు వరకు నాకు సమాచారం లేదు. ఫైనల్గా ఒక చెప్పండి, ఈ పొత్తులకి సంబంధించినటువంటి అంశంలో 15 ఏళ్ల పాటు మాది కలిసి ఉంటాము అన్నటువంటి పాయింట్, జగన్కి ఇక నీకు ఫ్యూచర్ లేదు అని చెప్పడం. నెంబర్ 2 వచ్చేటప్పటికి లోకేష్ పదే చెప్తున్నారు, చంద్రబాబు పదే చెప్తున్నారు, రాష్ట్రానికి వచ్చేటటువంటి పారిశ్రామికవేత్తలందరూ కూడా జగన్ మళ్ళీ రాడని గ్యారంటీ ఇవ్వండి అని అడుగుతున్నారు అన్నటువంటి. అంటే ఇక జగన్ రాడన్నటువంటి సంకేతం ఇస్తున్నట్ట. ఇప్పుడు జగన్ రాడు అనేటువంటి సంకేతము తెలుగుదేశము కూటమి వీళ్ళు ముగ్గురు ఇవ్వచ్చేమో, కానీ ప్రజలు అలా ఎవరేమో అనుకోవటం లేదు. రాజకీయాలు ఏం జరుగుతుందో ఎవరికి ఏం తెలీదు, ఎలాంటి పరిస్థితులు వస్తాయో. ఒకవేళ అతనికి ఏదైనా చిక్కు ప్రశ్నలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు సంబంధించి ఏదైనా ఆయనకు కన్విక్షన్ వస్తే తప్ప నెక్స్ట్ ఎలక్షన్స్ సమయంలో ప్రతిపక్షం ఇవాళ ఎవరున్నారని ఇంకా జగన్మోహన్ రెడ్డి తప్ప. ఇప్పుడు ప్రజల్లో ఆల్టర్నేట్ ఎన్నుకోవాలి అంటే ఎవరున్నారు? ఇంకో పార్టీ ఉంటే ఆ పార్టీ వైపు మళ్ళుతారు, జగన్మోహన్ రెడ్డి పక్కన పెడతారు. ఎవరు లేరు కదా ఇవాళ. కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రయత్నం చేస్తుంది షర్మిలను పెట్టి, ఆమె ఏం చేస్తుందో తెలీదు. ఏమి ఇంతవరకు దాని ఆ పార్టీ ఇంకా ఎదుగుతుందనో లేకపోతే అది ఆల్టర్నేట్ అవుతుందనో నేనైతే భావించడం లేదు ఈ 5 ఏళ్లలో. కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ అనేది జగన్మోహన్ రెడ్డి, నో డౌట్. వీళ్ళు ఫెయిల్ అయిపోతే జనం అటువైపే మళ్ళుతారు. మళ్ళీనప్పుడు ఖచ్చితంగా వచ్చే అవకాశాలే ఉంటాయి. కాకపోతే ఆయనకు ఆ ఇబ్బంది ఉంది. మరి కోర్టులకు సంబంధించిన అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులు ఎప్పుడు వస్తాయో తెలీదు, ఇప్పుడు వస్తాయా తర్వాత వస్తాయా అనేది తెలీదు. కాబట్టి ఇక్కడ రాడు అని ఎలా మనము ఎవరు ఏమి చెప్పలేము. రాడు అని ప్రజల యొక్క నాడి ఎలా ఉంటుంది చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గ్యారెంటీగా నేనే వస్తానని నమ్మాడు, 175 అన్నాడు, 11 సీట్లు ఇచ్చారు. జనం నాడి పట్టలేకపోయాడు కదా. ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. లేదు వీళ్ళు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పరిపాలన చేసింది, ప్రజారంజంగా ఉన్నారు అనేటువంటిది వస్తే సరే. మరి అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలీదు. ఇప్పుడు జనములు ఇప్పుడు ఏం చర్చ నడుస్తున్నది అంటే, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తే గనక జనసేన బీజేపీ కలిసి ఒంటరిగా అంటే తెలుగుదేశంలో సంబంధం లేకుండానే పోటీ చేస్తాయి, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఎన్నికలకు పోతారు అనేది వస్తున్నది. దానికి తెలుగుదేశాన్ని సహకరించమంటారు. సహకరిస్తావా? మాతో ఉండు. సహకరించలేదా? నీకు అవకాశం ఇచ్చాం కదా, ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశాం కదా, కాబట్టి మాకు సహకరించాలి.
అందుకని ఆయన ఆ మాట అంటున్నాడు, 15 నెలల పాటు మేము కలిసి ఉంటామంటే మా తెలుగుదేశం కూడా ఉండాలి. ఇప్పుడు తెలుగుదేశం కూడా ఉండాలని ఎందుకు అనుకుంటున్నారంటే, తెలుగుదేశం మద్దతు లేకపోతే ఆ 2 పార్టీలు గెలుస్తాయా అనేది పెద్ద ప్రశ్నే కదా. జగన్మోహన్ రెడ్డిని కాదని జనం అటువైపు టర్న్ అవుతారా? జనసేన బీజేపీని నమ్మి టర్న్ అవుతారా? అంత ఈజీ కాదు అది. అందువలన తెలుగుదేశం ఉండాలనుకుంటున్నారు. ఉండాలనుకుంటే వీళ్ళని ఏదో విధంగా నచ్చజెప్పాలి వీళ్ళకు. అయ్యా నువ్వు రిటైర్డ్ అయిపోతున్నావు, మీ వాడికి ఇంకా ఫ్యూచర్ ఉంది, చూద్దాం నెక్స్ట్ ఛాన్స్, ఈ ఛాన్స్ మాకు వదిలేయి అని చెప్తారేమో తెలియదు. కలిసి ముందుకెళ్తారేమో తెలియదు. ఇప్పుడు కేంద్రంలో కూడా బీజేపీ మళ్ళీ వస్తుందని గ్యారంటీ ఏం లేదు కదా. నెక్స్ట్ ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడే ఊహించి చెప్పలేము. ఇప్పుడు కేంద్రంలో మళ్ళీ బీజేపీ రాగలిగితేనే రాష్ట్రంలో ఈ కూటమికి ముందుకెళ్ళడానికి ధైర్యం ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు ఏమైనా ఫెయిల్ అయిపోతే వీళ్ళు ఏం చేయగలుగుతారు? ఇక్కడ రాష్ట్రంలో ఏమీ చేయలేరు. ఇప్పుడు చెప్తున్నా కదా నేను, చంద్రబాబు నాయుడు గారంటూ కేంద్ర బీజేపీ మద్దతు లేకపోతే ఒక్కరోజు కూడా పరిపాలన చేయలేని పరిస్థితి ఇవాళ ఉంది. అది అలాగే కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, వాటిట్లలో ప్రతి దాని వెనకాల ఒక మర్మం ఉంటుంది. ఆ మర్మం ప్రజలకు అర్థమవుతుందా లేదా అన్నటువంటిది భవిష్యత్తు నిర్దేశిస్తుంది. దాని మీద భవిష్యత్ రాజకీయం ఆధారపడి ఉంటుంది.